ఆరోగ్యంతో ఉన్నారన్నటువంటిది అప్పట్లో వార్తలొచ్చినాయి. ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఓకే. విదేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఇక ఆయన వయసు పరంగా కూడా చూస్తే వృద్ధుడైపోయాడు. ఇవాళ నడిపించగలిగినటువంటి సిచ్యుయేషన్ లేదు. ఓకే. తర్వాత తరంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా దాదాపుగా క్లోజ్ అయినట్టు. మేబీ నేను అనుకోవడం లాస్ట్ ఆపరేషన్ తెలంగాణలో జరగబోతుంది. ఇది ఒక డ్రామాటికల్ ఆపరేషన్ తెలంగాణలో జరగబోయేది. లొంగుబాటు నాటకం జరగబోతుంది. తెలంగాణ ప్రభుత్వంతో ఆల్రెడీ సంప్రదింపులు నడుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళకి మావోయిస్టు నాయకులకి భయం వేస్తుంది ఏంటంటే లొంగిపోవడానికి సిద్ధపడుతున్న పోలీస్ భయం ఉంది వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్మా లొంగిపోవడానికి సిద్ధపడితేనే ఎన్కౌంటర్ చేశారన్నటువంటిది గట్టిగా పౌర హక్కుల సంఘాలు నమ్ముతున్నాయి. దానికి కారణం ఏంటంటే అతను లొంగుబాటు గురించి మొన్న మధ్యన ఒక జర్నలిస్ట్కి లెటర్ రాశాడు. ఎందుకు లొంగిపోవాలనుకుంటుంది ఏంటి ఇవన్నీ కూడా. రెండవది వచ్చేటప్పటికి అతను మనుషులు సాధారణంగా మావోయిస్టులు అరెస్టులు ఇంత జరగటం ఉండదు. సాధారణంగా ఇంకోటి ఎంతమంది ఒకే చోట ఉండటం అస్సలు ఉండదు. ఉంటే గింటే ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటికి అంటే సాధారణంగా మన ఇళ్ల మధ్యలోనే ఉంటారు వాళ్ళు, మనకి తెలియదు అంతే. మన సుబ్బారావు మామ, రామారావు మామ ఇట్లా చెప్పుకుంటా ఉంటాం. ఇప్పుడు అక్కడెక్కడో మన తండ్రి కూతుళ్ళు లాగా ఉన్నారట దొరికినటువంటి విజయనగరం దగ్గర. ఎవరికి తెలియదు అది. వాళ్ళు దొరికినప్పుడు వీళ్ళు పోలీసులు పట్టుకున్నప్పుడు పోలీసులు కూడా